నమస్తే. నేను డాక్టర్ దినేష్ కొత్తమాసు. ఐఎమ్ ఏ జనరల్ ఫిజిషియన్ అండ్ ఎండి. ఈరోజు మనం చాలా కామన్గా ఈ మధ్యకాలంలో చూస్తున్న ఒక సమస్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అదే విటమిన్ డి మరియు దానివల్ల వచ్చే అనర్థాలు. జనరల్గా మనం ఎముక బలంగా ఉండాలంటే కాల్షియంతో పాటు డి విటమిన్ అనేది మన ఒంటికి సమపాలలో అందాలి. ఒకవేళ విటమిన్ డి అనేది మన ఒంటికి సమపాలలో అందకపోతే దానివల్ల వచ్చే లోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనగా హెయిర్ లాస్, మనకి హెయిర్ అనేది లాస్ అవుతుంది. సెకండ్ థింగ్, జనరలైజ్డ్ వీక్నెస్ అంటే బాగా నీరసంగా అనిపించడం. 3, కాన్స్టిపేషన్ అనగా మలబద్ధ సమస్యలు రావచ్చు. 4వది మయాలజియాస్ అనగా కండ బలం లేకపోవటం. 5వది ఆర్థరాలజియాస్ అనగా బోన్ పెయిన్స్ రావటం. ఇది జనరల్గా విటమిన్ డి అనగానే అందరూ ఆలోచించేది ఏంటంటే మనం ఎండలో తిరిగితేనే విటమిన్ డి అనేది వస్తుంది అనుకోవటం. కానీ ఈ మధ్య కాలంలో ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవటం వల్లే కాకుండా మనం తినే ఫుడ్ లో లోపాలు ఉండటం వల్ల, విటమిన్ డి లోపాలు ఉండటం వల్ల కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ దాని వల్ల వచ్చే సమస్యలు కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఈ విటమిన్ డి సమస్య రాకుండా ఉండాలి, ఈ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే మనం తినాల్సిన ఆహార పదార్థాలు ఎలా ఉండాలి అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, నట్స్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. దానితో పాటు కొంచెం పొద్దున కానీ సాయంత్రం పూట కానీ సన్ రైజ్ టైంలో కానీ సన్ సెట్ టైంలో కానీ కొంచెం ఎక్కువగా తిరగటం. ఈ మధ్య కాలంలో 195% మందిలో ఈ విటమిన్ డి లోపాల వల్ల వచ్చే సమస్యలు గమనిస్తూ ఉన్నాం. అందువలన పైన పేర్కొనబడిన ఎలాంటి లక్షణాలు ఉన్నా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.